నుమాన్ గారు ఎస్ ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఇది దుర్మార్గం అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఏది ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి తీసుకురావడం కేసీఆర్. కానీ ఈ దుర్మార్గం దాటిది నీచంగా మారుతున్నటువంటి వ్యవస్థ తయారవుతోంది. జీవన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం, జీవన్ రెడ్డి మాటలను ఎగ్జాంపుల్ తీసుకుందాం. బీఆర్ఎస్ వాళ్లకు ఇక్కడ ఏం అవసరం అని చెప్పేసి అంటే ఒక ఆవేదన, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్సీయే బయటకు వచ్చి ఈరోజు ఆయన ఆవేదన చెప్పుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందంటే సగటు కార్యకర్త పరిస్థితి ఏమిటి? మిగతా 10 జిల్లాల్లో పార్టీ మారొచ్చినటువంటి ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి కార్యకర్తలకు వాళ్ళకే పదవులు, వాళ్ళకే అలంకారాలు ఉన్నాయి. గతంలో జెండా మోసిన వాళ్ళు ఎవరికి కూడా కనీసం పదవులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆఖరికి జిల్లాల్లో ఉన్నటువంటి లైబ్రరీ చైర్మన్ల పరిస్థితులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆ పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఆ కార్యకర్తలు నాతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి మాటలు నేను మీ ముందు పెడుతున్నా. ఇప్పుడు మీరు టెక్నికల్గా మాట్లాడతారా, కాంగ్రెస్ వాదిగా మాట్లాడతారా, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడతారా? మాట్లాడండి. ఎస్ సో ఇందాకైతే నేను మాట్లాడాను, మీరు విన్నారు వై దే ఆర్ నాట్ డూయింగ్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు. నేను లెట్ మీ టాక్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్. ఏదైతే ఈ పరిస్థితుల్ని తీసుకొచ్చినటువంటి యొక్క కారణం బీఆర్ఎస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే వారు 6 నెలల్లో ప్రభుత్వం కూలుతుందని అగ్గిపెట్టే హరీష్ రావు అన్నాడు, తారక రామారావు అన్నాడు. ఈ విషయాలు వారి నోట వచ్చిన తర్వాత మీరు చెప్పండి. వారు 39 ఎమ్మెల్యేలను 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకొని వారు ఇష్టారాజ్యంగా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదా? వారు ఆ రకంగా పార్టీని డిఫెక్షన్స్ని వారు ప్రోత్సహిస్తారని చెప్పేసి మేము ఇంత కష్టపడి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మొదటిసారి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉండదా? 60 ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పుడు 61 వచ్చినా సరే వారు 5 సంవత్సరాలు ఎక్స్పైరీతో వచ్చినారు కాబట్టి వారి ప్రభుత్వాన్ని కూల్చకూడదని చెప్పేసి నైతిక బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీకు 64 వచ్చాయి కదా, మీకు కూడా 65 స్థానాలు వచ్చాయి, ఆ తర్వాత 66 వచ్చాయి, ఆ తర్వాత 67 వచ్చింది ఇప్పుడు జూబ్లీహిల్స్ తోటి. సో మీకు కూడా కావలసిన స్థానాలు 64 ఉన్నాయి. అయినా కానీ మీరు కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నారు, పార్టీలోకి తీసుకున్నారు, కండువాలు కప్పుకున్నారు. ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇక పీకల మీదకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు తప్ప, లేదంటే గేట్లు ఎత్తినమని చెప్పిందే ముఖ్యమంత్రి కదా. అదే అన్నానండి నేను. మాకు ఆ గేట్లు ఎత్తే కూడా వచ్చేది కాదు, మాకు అవసరం కూడా లేదు. వీ హ్యావ్ క్యాడర్. మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే, మేము ఓడిపోయినా సరే, 20 ఎమ్మెల్యేలు వచ్చినా సరే, మీరు చూసుకుంటే మా ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఈరోజు మహారాష్ట్రలో మీరు చూడండి, మీరు ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క చోట కాంగ్రెస్ పార్టీ హ్యాస్ ఎ బేస్ ఓటర్ ఆల్ ద టైమ్. మాట ఏంటి అని అంటే, మా ఆవేదన ఏంటి అని అంటే, మీరు ప్రభుత్వాలని నిస్సిగ్గుగా కూలుస్తున్నారు కాబట్టి మీ ఇంటెన్షన్స్ ఆల్వేస్ యూ హ్యావ్ ప్రూవ్డ్. మీ హిస్టరీ ఆ రకంగా ఉంది, మీ చరిత్ర ఆ రకంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చుతారని చెప్పేసి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి సందర్భంలో వాళ్ళు మాట్లాడారు. ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండదని చెప్పిన వాళ్ళే మీ పార్టీలోకి వచ్చారు. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఆ వ్యక్తి గురించి ఆయనకి ఏం చేయాలో డెసిషన్ విల్ బి, దిస్ మ్యాటర్ ఇస్ సబ్జెక్ట్, సో లెట్ దట్ హ్యాపెన్. కానీ నేనేమంటానంటే, వారు ఈ రకంగా సంకేతాలు ఇచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము ఏం చేయాలి, మేము కాపాడుకోవాలి కదా. ఇంత కష్టపడి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కాపాడుతున్న బాధ్యత ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అదే అంటున్నానండి, దేర్ హ్యాస్ టు బి ఎన్ ఎండ్ టు దిస్. ఇక్కడితో సమాప్తం తెలిపి మీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు మీ పార్టీలో ఉంచుకోండి, మా పార్టీలో గెలిచినటువంటి వాడిని మేము పెంచుకుంటాం. ఇక్కడ ఒక ప్రెసిడెంట్ సెట్ చేసేసి ఇంకా రేపు భావితరాలకు కానివ్వండి, ఫ్యూచర్ లో కానివ్వండి, ఎలాగో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. యాంటీ డిఫెక్షన్ లాకి వారు అమెండ్మెంట్ తీసుకురాబోతున్నారు. 100% జరుగుతుంది. నేనేమన్నాను అంతవరకు ఆపేసేయండి. నుమాన్ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే రిజర్వేషన్లు వస్తాయి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ చట్టానికి సవరణ చేస్తాం. అదే రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి చట్టానికి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయం. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అన్నప్పుడు ఆ పార్టీలో ఆ భవన్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ భవన్ కి ఎందుకు వస్తున్నారు? ఇదే ఆన్సర్ కనిపిస్తోంది. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అన్నప్పుడు ఆ భవన్ లో ఉండే వ్యక్తి ఈ భవన్ కి ఎందుకు వస్తున్నారు?
సెక్రటేరియట్ పోవచ్చు, ముఖ్యమంత్రి నివాసానికి పోవచ్చు, అధికారిక భవనాలకు ఎక్కడికైనా పోవచ్చు. పార్టీ కార్యాలయాలకు వస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి. ఇక మీరు కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, నేను ప్రశ్న సార్ జనాలు చూస్తున్నారు. ఒక పాయింట్ నుమాన్ గారు, నాకు పాయింట్ అర్థమైంది. 1 సెకండ్, నాకు పాయింట్ అర్థమైంది. బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డిని అడిగితే చెప్తారు, జీవన్ రెడ్డిని అడిగితే ఆయన చెప్తున్నారు. అక్కడ జనగామ నియోజకవర్గంలో ఇందిరని అడిగితే చెప్తారు, సింగపూర్ ఇందిరని అడిగితే చెప్తారు, భీమ్ భరత్ కాళయాదవ్ మీద ఓడిపోయిన భీమ్ భరత్ని అడిగితే చెప్తారు. ఏ నియోజకవర్గాల్లో ఆయా ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఏ పార్టీలో ఉన్నారు, అసలు వాళ్ళెందుకు నియోజకవర్గంలో యాక్టివ్ ఉండలేకపోతున్నారు. కనీసం నియోజకవర్గాలకు పోయే పరిస్థితి కూడా కొన్ని నియోజకవర్గాలు లేవు. నేను ఈ పార్టీ మారి ఇందులోకి వచ్చినా మళ్ళీ వాళ్ళు ఇక్కడ రావద్దు, నియోజకవర్గానికి రావద్దు అని చెప్పేసి హుకుములు జారీ చేస్తే నియోజకవర్గాలకు కూడా పోలేనటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. నేను కళ్ళారు చూసినా, విన్నా, మాట్లాడుతున్నా. ఇక ఆపేసేయండి టెక్నికల్గా మాట్లాడే మాటలు అనవసరంగా. ప్రజలు సార్ జనాలు పిచ్చోళ్ళేం కాదు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. సరే, ఎన్ని రోజులు ఈ దాగుడు మూతలు ఆడతారో, ఎన్ని రోజులు కళ్ళద్దాలు పెట్టుకొని, ఎన్ని రోజులు ఇట్లాంటి టైంపాస్ చేస్తారో చూద్దాం. ఎనీవే ప్రజలు అన్నీ డిసైడ్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్.